ఇప్పుడే ఒక 5 minutes బిఫోర్ చూశాను బ్రో. ఒక యాజ్ ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా ఎన్టీఆర్ అన్నని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూసాము. దట్టు ఒక డైలాగ్ చెప్తారు కదా, ఈ సముద్రం చేపల కాడికి నెత్తురిని కత్తుల్ని ఎక్కువ చూసింది అన్నట్టు. ఆ డైలాగ్ అయితే ఇంకా థియేటర్లో నేను చెప్పను, డాల్బీ ఆటమ్స్కి ఫ్యాన్స్ గూస్ బంప్స్ కాదు, చైర్స్ ఇరిగిపోతాయేమో అనిపిస్తాను. థియేటర్లో కాలిపోతాయో ఏమవుతాయో తెలియదు కానీ ఒక్కొక్క డైలాగ్కి థియేటర్లో ఫ్యాన్స్ కానీ వేరే ఫ్యాన్స్ అని కాదు కానీ ప్రతి ఒక్కరి సినిమాని ఎన్టీఆర్ అన్ననే చూస్తారు. హీరోయిన్ ఉన్నారా ఎవరున్నారా తెలియదు కానీ ప్రతి ఒక్కరి ఎన్టీఆర్ అన్న చూసేలా కొరటాల శివ గారు మేక్ చేశారనిపిస్తుంది. ఈ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కొరటాల శివ గారు ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్నారు. చాలా సినిమాలు మనం చూసాం, కానీ ఈ మూవీలో ఒక రక్తపాతం సృష్టించారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ అన్నని ఎలా చూపించాలి అనుకున్నాడో అలా చూపించాడు. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు. ఫుల్ మీల్స్ బిర్యానీ కాదు, తాలీస్ మొత్తం ఒక పెద్ద బాహుబలికి తాలీస్ అంటారు కదా, ఒక మండి పెట్టి కడుపు నిండా కూడా తినాలనిపించి అంత ఫుడ్ పెట్టాడండి. పొట్ట చెక్కలైపోయాం మళ్ళీ అది ఫన్ అవుతుంది కానీ ఫుడ్ ఎంత అంటారు కదా, మన నాయక్ మూవీలో బ్రహ్మానందం గారు అంటారు కదా, ఎవరైనా ఇంత తింటారా అంటారు కదా, అట్లా తింటే కరిగిపోతుంది కదా అంటగా అట్లా చూపించాడు అన్నని. అంటే ఫ్యాన్స్ అని కాదు కానీ నేను డై హార్ట్ ఫ్యాన్ అవేం చెప్పను కానీ ఎన్టీఆర్ అన్నకి నేను తమ్ముళ్ళు అంటాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏమంటే తమ్ముళ్ళ ఫీల్ అవుతారు. సో మా అన్నని ఓవరాల్గా గ్లిమ్స్లో నీకు బాగా నచ్చిన షాట్ ఏంటి? గ్లిమ్స్లో ఒక ఇట్లా ఫైర్ అదే నరికితే మనకు హాఫ్ మూన్ చూపిస్తే ఫుల్ మూన్గా చూపిస్తారు కదా, అయితే లైక్ ఒక సింబాలిక్గా చాలా క్లారిటీగా అంటే ఒక నిండు చంద్రుడిగా మన ఎన్టీఆర్ అని చూపిస్తున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే రక్తపాతం సృష్టించే ముందు ఒక శాంతి అని ఒక ఇండైరెక్ట్గా చెప్పి అనిపించింది. సినిమాల తాలూకు రికార్డ్స్ అన్ని లేచిపోతాయి ఇండియా వైడ్గా. ప్రీవియస్ అని కాదు కానీ ఒక మనం ఓవరాల్గా మన ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ అని చూస్తే ప్రతి మూవీకి వేరియేషన్స్ ఉంటాయి. రాజమౌళి గారి తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అని చెప్పేసి గత సినిమాలు ప్రూవ్ చేసాయి అందరు హీరోలు కూడా ఎప్పటి నుంచో. మరి దీనికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ రిజల్ట్ అనేది? అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అంటే రాజమౌళి గారు తీసిన ప్రతి హీరో తర్వాత ఫ్లాప్లు అనుకుంటున్నారు. బట్ అది ఏమంటారు ఒక చిన్నది రూమరే తప్ప మన స్టోరీ సెలెక్షన్ బట్టి హీరో క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుంది తప్ప, బట్ అది ఫ్లాపులు అనేది మన క్యారెక్టర్ ఎంచుకునేది మన స్టోరీ ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప లైక్ ఆయన తీసిన తర్వాత ఫ్లాప్లు అంటే దాన్ని జస్ట్ బ్లైండ్గా అందరు నమ్మేస్తున్నారే తప్ప. బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చినాయా? బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న మాట, దానికి మించిన ఏదైనా ఓట్స్ ఏదైనా కనిపెట్టండి. జనతా అంటే నేను ఒకటే చెప్తాను, ఎన్టీఆర్ అనే సినిమాని కాదు ఎన్టీఆర్ అన్న సినిమానే కాదు ఏ హీరో సినిమాకైనా లైక్ వే టు వే వాళ్ళ మూవీస్ లైక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. మన ఇయర్కి మన ఫ్యాన్ ఇప్పుడు ఒక యాజ్ ఒక ఫ్యాన్గా మన థియేటర్కి వెళ్తే నేను రేటింగ్ ఏ మూవీకి ఇవ్వలేనన్నా. ఎందుకంటే ఒక రేటింగ్తో మూవీని కించపరచలేము, ఒక రేటింగ్తో మూవీని హైప్ చేయలేము. ఎందుకంటే ఒక రేటింగ్ ఇచ్చేదంటే చాలా దౌర్భాగ్యం అది. ఎందుకంటే ఒక రేటింగ్ పెట్టి సినిమాని చూడండి. కానీ ఫైనల్గా ఏం చెప్తావు? ఫైనల్గా చెప్పేదానికి ఏం లేదు, క్లిప్స్ చూసిన తర్వాత ఏం మాట్లాడలేము కాబట్టి నో వర్డ్స్. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్. సో నిజం అన్న లుక్స్ చాలా వేరే ఉన్నా. మన కేజీలో డైలాగ్ ఉంటా వైలెన్స్ 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 ఎన్టీఆర్ అవాయిడ్ బట్ వైలెన్స్ లైక్స్ ఎన్టీఆర్ ఈ కాంట్ అవాయిడ్. నిజం ఏముందన్న చాలా బీజం అయితే వేరే లెవెల్. లాస్ట్లో ఆ బీజం చాలా క్లియర్ కట్గా వాడారు. ఇంకోటి అంటే మన అన్న డైలాగ్ చెప్పాడు, ఈ సముద్రము చేపల కన్నా కత్తులను అంటారు కదా నెత్తును ఎక్కువ చూసినట్టుంది, అందుకోసమే దీన్ని ఎర్ర సముద్రం అని అంటారు. ఎంత బాగుందని అంత మాస్ రిలేషన్ నాకు తెలిసి ఎన్టీఆర్ లైఫ్లో ఇంత మాస్ మూవీని ఎక్కడ చూడలేదు, చాలా బాగా అనిపించింది. జస్ట్ చిన్న గ్లిమ్స్కి ఇంత పెద్ద రెస్పాన్స్ రావడం చాలా క్లియర్ కట్ అర్థమైంది. సో నేనైతే ఈ సినిమా మీద చాలా ఎక్స్పీరియన్స్ చేసుకున్నా. సో మాస్ అని చెప్పుకోవచ్చు అంటూ ఫ్రాంక్ చెప్పాలంటే ఊచకొచ్చిన చెప్పొచ్చు, రక్తపాతమే టూ ఫ్రాంక్. నిజం మనకి ఆర్జీవులు అవసరం లేదు, మాకు రక్త చరిత్ర అవసరం లేదు, జస్ట్ సింపుల్ దేవరాజు అలా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది టూ ఫ్రాంక్ చెప్పాలంటే. డైలాగ్ చెప్పారు కదా, ఆ డైలాగ్ బట్టి సినిమా అంతా సముద్రం చుట్టూ క్లియర్. నేను చెప్పాను మన ఉంటుంది కదా అప్పట్లో జరిగిన ఉండొచ్చు సినిమాలు ఉన్నాయి కదా, సో ఓషన్లో జరిగేటి. సో ఆ రకంగా సినిమా కట్ట అంటే దానిలో ఉన్న మాఫియా కొంచెం క్లియర్ కట్ అర్థమైపోతుంది. మొత్తం కత్తులు కటోరాలుగా అనిపిస్తున్నాయి కాబట్టి ఏదో షిప్లు జరుగుతున్న కుట్రాలు కానీ ఇటువంటి మాఫియా కూడా క్లియర్ కట్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఎలా ఉందన్న? చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఎన్టీఆర్ని ఈ రకంగా చూస్తాం అనుకోలేదు, చూసాం చాలా బాగా అనిపించింది. మరో టైటానిక్లో ఫీలింగ్ వచ్చింది మాకైతే. నిజంగా 100% సినిమాతో మన ఎన్టీఆర్ ఎక్కడికో దూసుకెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే నిజంగా నాకు అనిరుద్ధ్ వచ్చింది కన్నా. సో అనిరుద్ధ్ అనేవాడు నిజంగా ఒక తెలుగువాడు కాబట్టి. సో నిజంగా మనం పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఇస్తాము,
సో ఇంగ్లీష్ సాంగ్స్ బాగా పాడతారు. సో ఇది దేవరా కూడా ఇంగ్లీష్ సాంగ్స్ పాడడం వల్ల చాలా అడ్వాంటేజ్ అయ్యే సాంగ్స్ ఎక్కువ ఉందని అనుకుంటున్నా. సో అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి నువ్వు ఏ రకంగా ఊహించుకో 100% నేను నమ్మకాన్ని నిలబెడతాను అనుకుంటున్నాను.